ఇంతవరకు మనం ఇంటర్నేషనల్ టూర్ గురించి మాట్లాడుకున్నామండి. బట్ చాలా మందికి మన దేశంలో ఉండే చార్ధామ్ యాత్ర చూడాలి. అదొక కల. దట్టు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి వచ్చేసే అంత సులువు కూడా కాదు. దానికి ఆ శివుని కృప ఉండాలి. అంటే అన్నీ అనుకూలిస్తేనే అంతవరకు వెళ్ళి మనం సేఫ్‌గా రాగలం అనేది ఒకటుంటుంది. ముఖ్యంగా భారతీయుల్లో. అది కూడా చాలా ఈజీగా మీరే ఆ దేవుడిని బ్లెస్సింగ్స్‌తో తీసుకొని వెళ్లి తీసుకొని వచ్చేస్తున్నారని కూడా మేము విన్నాం. అదెట్లా సాధ్యమవుతుంది? భారతదేశ వ్యాప్తంగా ఒక 2, 3 ఆధ్యాత్మిక యాత్రలున్నాయండి. హ్మ్. ఇవి నిజంగా ఎంతోమంది ట్రై చేశారు. ఎవ్వరికీ సాధ్యం కాలేదు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా నేను తెలుగు రాష్ట్రాలని చెప్పట్లేదు. ఒకప్పుడు ఎన్నో సంస్థలు, ఎన్నో రకాలైనటువంటి ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉన్న సంస్థలు కూడా కష్టమైనటువంటి యాత్రలు. అక్కడికి వెళ్తే చాలా ఇబ్బందులొస్తాయి. అక్కడికి వెళ్తే చాలా ప్రాణం మీదకొస్తుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి అంశాలతో ప్రజల్ని భయభ్రాంతులు చేసేవాళ్ళు. ఒకటి కైలాష్ మానస్ సరోవరు, హ్మ్. 2 చార్ధామ్ యాత్ర, 3 అమర్నాథ్ యాత్ర. ఈ 3 యాత్రల పేరు వింటేనే సరే హైందవ భక్తులు గాని, ముఖ్యంగా మన తెలుగు వారందరూ కూడా ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఈ 3 ప్రాంతాల మీదకి. ఈ 3 ప్రదేశాల మీద కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక భయాన్ని కలగజేసి నడిపిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలోనే ప్రారంభమైనటువంటి సంస్థ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మన సంస్థ వచ్చిన తర్వాత కష్టం అని చెప్పేటువంటి ఏ యాత్రను కూడా హ్మ్. ఎందుకు కష్టమవుతుంది? ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైనటువంటి యాత్రగా మార్చాలి అన్నటువంటి ఆలోచనతో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ చార్ధామ్ కానివ్వండి, కైలాష్ మానసరోవర్ కానివ్వండి, అమర్నాథ్ కానివ్వండి, ఈ 3 యాత్రలను కూడా మేమున్నాం. మీరెవ్వరు కూడా కష్టం అన్నటువంటి మాటను పక్కన పెట్టేసేయండి. ఆర్‌వి ట్రావెల్స్‌లో ట్రావెల్ చేయండి. మీకు అవసరమైనటువంటి సకల సదుపాయాలు కూడా. ఎందుకంటే ఎక్కడ కస్టమర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. హిమాలయ పర్వత ప్రాంతాలలో 10,000 మీటర్ల ఎత్తులో వెళ్తూ అక్కడ భోజన పరంగా, అకామిడేషన్ పరంగా, రవాణా పరంగా వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎక్కడ ఏ ఒక్క ప్యాసింజర్ కూడా ఇబ్బంది పడకూడదు అన్నటువంటి ఆకాంక్షతో నేనే స్వయంగా ఆ ప్రాంతం అంతా కూడా కొన్నిసార్లు సందర్శించి ఆ ప్రదేశంలో దాదాపుగా 250 మంది సిబ్బందిని వేసవి కాలంలో అక్కడ నియమించి వచ్చేటువంటి ప్రతి ప్యాసింజర్‌ను కూడా కంటికి రెప్పలా కాపాడుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి, ఇవాళ భారతదేశంలోనే చార్ధామ్ యాత్ర నిర్వహించడంలో అగ్రగామి సంస్థ ఏది అంటే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. భారతదేశంలోనే అమర్నాథ్ యాత్ర నిర్వహించడంలో అగ్రగామి సంస్థ ఏది అంటే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇటీవల కాలంలో మనకు అందుబాటులో లేదు కానీ, గత 4 సంవత్సరాలుగా బంద్ అయి ఉంది. 2025 సంవత్సరంలో ప్రారంభమవుతూ ఉంది. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర. కైలాస యాత్ర అంటే ఎంత విశిష్టమైందో భారతీయ సమాజంలో, హైందవ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటువంటి గొప్ప యాత్రని కూడా ఎంతో అద్భుతంగా నిర్వహించేటువంటి అవకాశం ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తీసుకొని మీకు అందరికీ ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి చార్ధామ్ అన్నటువంటి ప్రదేశం, చార్ధామ్ అంటేనే యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్. ఈ 4 ఆలయాలను కూడా హిమాలయాల్లో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రదేశాలు ఈ 4 కూడా. అందుకే వీటిని అంటారు దైవభూమి. దైవభూమిలో దేవతల చేత కొలవబడుతూ ఉన్నటువంటి ప్రదేశం ఏది అంటే ఈ 4 ఆలయాలు. 6 నెలల కాలం పాటు భక్తుల చేత, 6 నెలల కాలం పాటు దేవతల చేత దర్శింపబడి, పూజింపబడేటువంటి ప్రదేశాలు ఏవి అంటే చార్ధామ్ ఆలయాలు. అంతటి విశిష్టత కలిగి ఉంది కాబట్టి చలిగా ఉంటుంది అన్నా, హిమాలయ పర్వతాల్లో ప్రయాణం చేయాలి అన్నా, భోజన సదుపాయాలు దొరకవని అందరూ భయపడిచ్చినా ఏ ఒక్క వ్యక్తి కూడా వెనకడుగు వేయకుండా మే మాసం వచ్చిందంటే చాలు లక్షలాదిగా తరలి వెళుతూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి యాత్ర ఏదంటే చార్ధామ్ యాత్ర. అటువంటి యాత్రలో ఏ ఒక్క వ్యక్తి కూడా కష్టం రాకోకుండా కాపాడుకోవడానికి 250 మంది సిబ్బందిని నియమించి ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు 100 మంది పైచిలుకు ప్రతిరోజు కూడా తగ్గకుండా పంపించేటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. 2025లో సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉన్నాయి. సరస్వతి నది ఎక్కడుందో మనందరికీ తెలుసు. చార్ధామ్ యాత్రలో భాగమైనటువంటి బద్రీనాథ్ క్షేత్రంలో ఉన్నటువంటి మన అన్నటువంటి విలేజ్‌లో సరస్వతి నది స్పష్టంగా కళ్ళకు కనిపిస్తుంది. భూమండలంలో, భూప్రపంచంలో సరస్వతి నది కనిపించేటువంటి ఒకే ఒక్క ప్రదేశం మానా విలేజ్. అది బద్రీనాథ్ క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ జరిగేటువంటి సరస్వతి నది పుష్కరాల కోసం ఇప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు భక్తులందరూ కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. వెళ్ళేటువంటి మార్గం సంక్లిష్టం, చలి ప్రాంతం, వసతులు దొరకవు, అకామిడేషన్స్ దొరకవు. కానీ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ విమాన టికెట్స్ ముందే ఏర్పాటు చేసింది. అకామిడేషన్స్ ముందే ఏర్పాటు చేసింది. వెళ్ళేటువంటి ప్రయాణికులకు అక్కడ సరస్వతి నది పుష్కరాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అక్కడ ఏ విధంగా పుష్కర స్నానం చేయాలి, పుష్కర స్నానం అయిపోయిన తర్వాత చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలా అన్ని అంశాలు కూడా స్పష్టంగా వివరిస్తూ
వాళ్ళకు అవసరమైనటువంటి ప్యాకేజీలని సరస్వతి నది పుష్కరాలతో పాటు ఏర్పాటు చేసి ముందస్తుగా 8 నెలల ముందుగానే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎన్నో రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఉంచింది. కాబట్టి ఎవరైతే చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అని తెలుగు రాష్ట్రాల భక్తులు భావిస్తూ ఉన్నారో, తెలుగు రాష్ట్రాల నుంచి చార్ధామ్ యాత్ర కోసం వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఉన్నారో, వాళ్ళందరికీ నేను చెప్పబోయేది ఒకటే, మీ సంస్థ మీ తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ కష్టమైనటువంటి యాత్ర అని భావన పక్కన పెట్టండి. మీకు ఇష్టమైనటువంటి యాత్రగా మలుస్తూ మీకోసం వందలాదిగా వేలాదిగా ప్రయాణికులు పంపించడానికి ఏర్పాట్లు ముందుగానే చేసి ఉంచింది. కాబట్టి ఒక్క ఫోన్ కాల్ ద్వారా చార్ధామ్ యాత్రకు సంబంధించిన వివరాలు తెలుసుకొని మీరు బుకింగ్ చేసుకోండి. ఎక్కడ ఏ విధమైనటువంటి కష్టం రాకుండా, చాలా మంది మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. హెలికాప్టర్ టికెట్స్ ఇప్పిస్తాము, చార్టర్ ఫ్లైట్స్ పంపిస్తామని చెప్పేసి పలు రకాలుగా మోసపూరితమైనటువంటి మాటలతో మిమ్మల్ని మోసం చేసి మీకు అవసరమైనటువంటి టికెట్స్ బుకింగ్ చేసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ హెలికాప్టర్ టికెట్స్ దొరికేటువంటి పరిస్థితి లేదు. ఆన్లైన్లోనే హెలికాప్టర్ టికెట్స్ తీసుకోవాలి. వేరే ఎవ్వరికి కూడా ఆ సదుపాయం అందుబాటులో లేదు. ప్రతి సంవత్సరం ఎన్నో రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా చాలామంది ఈ ఒక్క పాయింట్లో మోసపోతూ ఉన్నారు. దయచేసి ఎవరిని కూడా నమ్మకండి. ఏ వ్యక్తి చేతుల్లో కూడా హెలికాప్టర్ టికెట్స్ మీకు అందుబాటులో లేవు. చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే చక్కటి ఏర్పాట్లతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మంచి ప్యాకేజీలతో మేము ముందుకు వస్తూ ఉంది. ఒక్కసారి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా చార్ధామ్ యాత్ర చేసినటువంటి ఎన్నో వందల మంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళందరి ద్వారా మీకు సమీపంలో కూడా ఉండొచ్చు, ఎంతోమంది ఉండొచ్చు. వాళ్ళ ద్వారా మీరు ఒక్కసారి తెలుసుకోండి. చక్కటి ఏర్పాట్లతో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆర్వి ట్రావెల్స్ చార్ధామ్ యాత్రకి ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. సూపర్ అండి. అంటే ప్రతి ఒక్కరికి ఒక ధైర్యాన్ని నింపుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్లో ఇస్తున్నారు. అండ్ వెళ్ళి రావడానికి ఎటువంటి టెన్షన్ లేకుండా మీరే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తీసుకొచ్చేస్తామన్న భరోసా ఇస్తున్నారు. కాబట్టి ఇంకేం కావాలి? కాస్త మనం వెళ్ళాలన్న ఆలోచనని కాస్త ఫార్వర్డ్ అయిపోవడం, మీకు ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది. మీరు చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఈ ట్రావెల్ ఎక్స్పో గురించి మాట్లాడారు. ఒకసారి దాని గురించి క్లియర్గా చెప్తారా? పర్యాటకులకి ఏ వ్యక్తికైనా సరే, ఎందుకంటే మీరు బాగా గమనించారా, భారతీయుల యొక్క జీవన విధానంలోనే యాత్ర అన్నటువంటి ఒక అంశం భాగమై ఉంటుంది. తన బ్లడ్లో ఉంటుంది యాత్ర అనేది. ఎక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు కనీసం తిరుపతికైనా వెళ్ళేసి వద్దాం, కనీసం యాదగిరిగుట్టకి వెళ్ళి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని వద్దాం. అంటే ఎక్కడికో ఒక చోటికి వెళ్ళి భగవంతుని దర్శింప చేసుకోవాలి అన్నటువంటి ఆకాంక్ష కొంతమందిలో ఉంటుంది. ఎక్కడికో ఒకటికి వెళ్ళి కొంచెం సేద తీరాలన్నటువంటి ఆకాంక్ష కొంతమందిలో ఉంటుంది. అంటే స్థానికంగా మొదలుకొని అంతర్జాతీయంగా వరకు ఏదో ఒక ప్రదేశానికి మనిషి నిరంతరం కూడా మారుతూ ఉంటాడు. ట్రావెల్ చేయనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించదు. అందుకే ప్రాచీన కాలంలో మనం చెప్తే కాశీ లాంటి ప్రదేశాలకి నడక మార్గం ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళు అని చెప్పి మనం చాలా సందర్భాల్లో విన్నాం. అంటే మన జీవన విధానంలోనే యాత్ర అన్నటువంటి అంశం ఇమిడి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం హాలిడేస్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఈ సంవత్సరం చార్ధామ్ వెళ్ళాలా, ఈ సంవత్సరం కైలాష్ మానసరోవర్ వెళ్ళాలా, ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్లాన్ చేసుకోవాలా, డొమెస్టిక్ ప్లాన్ చేసుకోవాలా, కుటుంబ బడ్జెట్స్ ఎలా ఉన్నాయి, ఎంత బడ్జెట్స్లో వెళ్తే ఎలా అవుతుంది, ఇవన్నీ మనకి ఎక్కడ ప్రతి ఒక్కరు గూగుల్ సెర్చ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి దొరికేటువంటి ప్రయోజనం. విమాన టికెట్స్ ధరలు దొరుకుతాయి, లోకల్ కాస్టింగ్ ఎంత అవుతుంది, భోజనాలు ఎలా ఉంటాయి, అక్కడికి వెళ్ళాక ఏమైనా అట్రాక్షన్స్ ఉన్నాయా, అక్కడికి వెళ్ళాక అయ్యేటువంటి అదనపు ఛార్జెస్ ఏంటి, ఇలా ఎన్నో రకాల డౌట్స్, ఒక్కటి కాదు వందలాదిగా డౌట్స్ మన బ్రెయిన్ తినేస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులలో ఎవ్వరికి ఎలాంటి సందేహం వచ్చినా కూడా నివృత్తి చేసుకోవడానికి, పైగా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా తక్కువ ధరలకి ప్యాకేజీ వాళ్ళకు కల్పించాలి అన్నటువంటి ఆకాంక్షతో 150 రకాల ప్యాకేజీలను డిజైన్ చేసి 150 రకాల ప్యాకేజీలను దేశీయ రంగానికి సంబంధించి అంతర్జాతీయంగా ఒక 50 నుంచి 60 ప్యాకేజీలను డిజైన్ చేసి సంవత్సరం పొడవునా రండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక సంస్థ మీకు ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్ జనవరి 1వ తారీఖు నుంచి మొదలుకుంటే డిసెంబర్ 31 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పర్యాటకుడికి కూడా వేరే ఏ సంస్థతో పోటీ లేకుండా, ఏ సంస్థ కూడా ఆర్వి ట్రావెల్స్కి ధీటుగా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా స్థిరమైనటువంటి రేట్ కార్డ్ మీకు చెప్పాను. 1,06,000 రూపాయలు సింగపూర్, మలేషియా ఇస్తూ ఉన్నాం. సంవత్సరం మొత్తం ఒకటే రేట్. కరెన్సీలో వ్యత్యాసం వచ్చిన రేట్ మారదు, విమాన రేట్స్లో వ్యత్యాసం వచ్చినా మారదు. ఇక ఏ రకమైనటువంటి అంశంలో రేట్స్ మార్పు జరిగినా కూడా ఆర్వి ట్రావెల్స్ ఇస్తూ ఉన్నటువంటి రేట్స్లో మార్పు జరగదు. ఇలా అన్ని రకాలైనటువంటి ప్యాకేజీలను కూడా ఏర్పాటు చేసి ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి 45 రోజుల కాలం పాటు డిసెంబర్ 15వ తారీఖు నుంచి
జనవరి 31 వరకు 45 రోజుల కాలం పాటు ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అక్కడి ప్రజలకు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వివిధ రకాల ప్యాకేజీలు కల్పిస్తూ, ఒకవేళ ఎవరికైనా ప్యాకేజీ వెళ్ళేటువంటి ఆలోచన వెంటనే లేకపోయినా కూడా వాళ్ళు ఎవరైనా సరే 10,000 రూపాయలు పే చేసి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 365 రోజులలో ఎప్పుడు వాళ్ళు వెళ్ళాలనుకున్నా ఇంటర్నేషనల్ అయితే 5%, డొమెస్టిక్ అయితే 10% స్ట్రైట్ అవే డిస్కౌంట్ పొందేటువంటి విధంగా ఏర్పాటు చేశాం. పైగా ఎవరైతే ఈ 45 రోజుల కాలం పాటు ట్రావెల్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళకందరికీ కూడా లక్కీ కూపన్స్ ఇస్తూ ఫిబ్రవరి 4-5 తారీఖులో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీలాంటి మీడియా సమక్షంలో లక్కీ డిప్ ఏర్పాటు చేసి అక్కడ లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అయ్యేటువంటి ప్యాసింజర్లకి మొదటి ప్రైజ్గా ఇవాళ యూరప్ ప్యాకేజీ 3,50,000 నడుస్తూ ఉంది. దాన్ని ఉచితంగా కల్పిస్తూ ఉన్నాం. రెండో ప్రైజ్ సింగపూర్, మలేషియా, దుబాయ్, థాయిలాండ్, చార్ధామ్, అమర్నాథ్ ఇలా 10 రకాల ప్యాకేజీలు కూడా ఉచితంగా కల్పించడం ఏర్పాటు చేస్తున్నాం. ఏ ఒక్క సంస్థ ఇలాంటి కార్యక్రమాన్ని చేయదు. ఇది చేసేటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిగా తమ ఆత్మీయ ట్రావెల్స్ అని నమ్మినటువంటి ఏకైక సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఆ సంస్థకు మాత్రమే సాధ్యం 45 రోజుల కాలం పాటు ఒక పండుగ వాతావరణంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలైనటువంటి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇలా అన్ని ప్రాంతాలలో కూడా 150 మంది సిబ్బంది అనునిత్యం పనిచేస్తూ ట్రావెల్ ఎక్స్పో గురించి కస్టమర్స్కి అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ ట్రావెల్ ఎక్స్పోలో కూడా తక్కువ బడ్జెట్స్కి ఇందాక మనం డిస్కస్ చేసిన విధంగా 32,000 రూపాయలకి బ్యాంకాక్ ప్యాకేజీ, 20,000 రూపాయలకి కాశీ అయోధ్య ప్యాకేజీ, కేవలం 20,000 రూపాయలకి ఫ్లైట్ టికెట్స్తో కూడా కలిపి కాశీ అయోధ్య ప్యాకేజీ, ఇలా ఎన్నో ప్యాకేజీలు, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఒక్కరి బడ్జెట్స్కి అనుగుణంగా వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా తక్కువ ప్రైస్కి ప్యాకేజీలు కల్పించడం ట్రావెల్ ఎక్స్పో ఒక ముఖ్యమైన ఉద్దేశం. ప్రెజెంట్ రన్నింగ్లో ఉంది. వందలాదిగా ప్రతిరోజు కూడా అన్ని కార్యాలయాలకు కూడా కస్టమర్స్ విజిట్ చేసుకుంటూ వాళ్ళు ఫ్యూచర్లో చేయవలసినటువంటి యాత్రలు ఏవైతే ఉంటాయో వాటి మీద డిస్కస్ చేసుకుని బుకింగ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను తెలియజేసేది ఒకటే, ట్రావెల్ ఎక్స్పో 2025 మీకు అందుబాటులో ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే డొమెస్టిక్ ప్యాకేజ్ అయినా, ఇంటర్నేషనల్ అయినా, స్థానికంగా ఏ ప్యాకేజ్ అయినా సరే చాలా తక్కువ ధరలకి ఆర్వీ ట్రావెల్స్ మీకు కల్పిస్తూ ఉంది. ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. రమణ గారు, లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓన్లీ హైదరాబాద్లోనే బ్రాంచ్ ఉందా, లేదంటే కుకట్పల్లిలోనే బ్రాంచ్ ఉందా, రకరకాల డౌట్స్ ఉంటాయి కాబట్టి, అండ్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పరిమితమైందా, ఇది కూడా ఒక డౌట్ ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీ బ్రాంచ్ తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక చక్కటి కస్టమర్స్ను కలిగి ఉన్నటువంటి సంస్థ, లక్షలాదిగా గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని మెట్రోపాలిటన్ సిటీస్ వరకు అన్ని ప్రాంతాల్లో కస్టమర్స్ను కలిగి ఉన్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్. అటువంటి మన సంస్థ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు అండ్ మిగతా ప్రదేశాలలో కూడా కరీంనగర్లో కానివ్వండి, వరంగల్ కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, కడప కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఇటువంటి ప్రదేశాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ట్రావెల్ ఎక్స్పో ఈవెంట్లను కండక్ట్ చేస్తూ ప్రజలకి, పర్యాటకులకి దగ్గరవుతూ వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని స్థానికంగా వాళ్ళకి ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలో వాటన్నిటిని కూడా షేర్ చేసి వాళ్ళు ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి అవసరమైనటువంటి బుకింగ్ సదుపాయాన్ని కూడా కల్పించడం జరుగుతూ ఉంది. 24 సంవత్సరాల ప్రయాణం, చిన్న డాట్ కూడా లేకుండా ఎన్నో రకాలైనటువంటి ఆన్లైన్ సంస్థలు పేరు వినిండరు, ఎప్పుడూ చూసిండరు, వాళ్ళకి అసలు ఆఫీస్ ఉందో తెలియదు, ఆఫీస్ లేదో తెలియదు. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎప్పుడైనా సరే జస్ట్ మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఆర్వీ ట్రావెల్స్ తిరుపతి, ఆర్వీ ట్రావెల్స్ విజయవాడ, ఆర్వీ ట్రావెల్స్ విశాఖపట్నం, ఆర్వీ ట్రావెల్స్ హైదరాబాద్, ఆర్వీ ట్రావెల్స్ బెంగళూరు, ఇలా అన్ని ప్రదేశాలకి చక్కగా వెళ్ళి విజిట్ చేయండి. ఎంతో నమ్మకంగా మీకు అవసరమైనటువంటి ఎన్నో సర్వీసులు కల్పిస్తూ ఉంది. పైగా లక్షలాదిగా మీ ప్రాంతం నుంచి ఎంతోమంది ఆర్వీ ట్రావెల్స్ ట్రావెల్ చేశారు. ఏ ఒక్కరి చేత కూడా చిన్న రిమార్క్ లేకుండా పనిచేసిన సంస్థ ఆర్వీ ట్రావెల్స్ అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎన్నో రకాల ప్యాకేజీలకి ప్రజెంట్ ట్రావెల్ ఎక్స్పో అనేటువంటి ప్లాట్ఫామ్ కూడా ఓపెన్లో ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనపూర్వకంగా తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి రమణ గారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేసే విధంగా మంచి ప్యాకేజెస్ ఇస్తూ వాళ్ళందరూ కళని మీరు సాకారం అనేది చిన్న మాట అవుతుంది. ఎందుకంటే 32,000కి మీరు ఇంటర్నేషనల్ టూర్ ఇస్తున్నారంటే ఇంకా అంతకు మించి మేము ఏం చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్.